హైదరాబాద్ మాదాపూర్లో కలకలం రేగింది. హాస్టల్లో ఉంటున్నటువంటి అమ్మాయిలతో ఆ హాస్టల్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ యజమాని సత్యప్రకాష్ను ఆ అమ్మాయి పేరెంట్స్ అలాగే మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి చితకబాది దేహశుద్ధి చేసి చివరికి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మాదాపూర్లోని ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ విమెన్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఆ వ్యక్తి మీద ఇలాంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటూ తెలుస్తోంది, సత్యప్రకాష్ మీద. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి పేరెంట్స్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ ఓనర్ను సత్యప్రకాష్ను చితకబాది పోలీసులకు అప్పగించినట్లుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రిషియా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మాదాపూర్ విమెన్స్ హాస్టల్లో ఉధృత వాతావరణం. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ విమెన్ హాస్టల్లో ఒకవైపు మైనర్ బాలిక పైన కూడా అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా సత్యప్రకాష్ అన్న వ్యక్తి ఓనర్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. కూడా చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఆ మైనర్ బాలిక పైన మీరు ఎందుకు అట్లా ప్రవర్తించాల్సి వచ్చింది? మేడం ఎవరు ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు మేడం. నేను 10 నిమిషాల ముందు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, అంతవరకే నాకు తెలుసు. 100 మంది ఒకేసారి వచ్చి పడికొట్టి ఏంటంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది మేడం, నేను ఏం చేస్తాను మేడం, 8 ఏళ్ళ నుంచి హాస్టల్ నడుపుతున్నాను. అంటే అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా అసభ్యంగా ప్రవర్తించాల్సి వచ్చింది? ఎవరు మేడం ప్రవర్తించింది? మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది మిమ్మల్ని చెప్పండి.